మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలో పడతా సేంద్రీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి. 3 రెట్లు పెరగనున్న గిరిజనుల ఆదాయం. P4 కోసం బయట నుంచి మార్గదర్శకులను తీసుకొస్తా. వంజంగి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక సింధూర్లో 6 పాక్ విమానాలు కూల్చామని ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రకటించారు. 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొత్తం బస్సుల్లోని 74% వాటిలోనే అవకాశం. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అనుమతి లేదు. ఆన్ కాల్ డ్రైవర్ను పెంచేలాగా చర్యలు. రద్దీకి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వ 50,000 లేని పక్షంలో అపరాధ రుసుము. కొత్త ఖాతాదారులకే ఈ నిబంధన. ఆగస్టు 1 తర్వాత కొత్తగా ఖాతా ఓపెన్ చేసే వాళ్ళ కోసం అంటండి. ఇక నేటి నుంచి భారీ వర్షాలు. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇక ఎటు తేలని ఇంజనీరింగ్ కౌన్సిల్. స్థానికేతర కోటాపై హైకోర్టు కేసు. పరిష్కారం ఎప్పటికో తెలియక విద్యార్థులు ఆందోళన. తొలి విడతలో సీట్లు పొందిన వారు చేరాలంటున్న యాజమాన్యాలు. ఇక భూమికి తిరిగి వచ్చిన 4 వ్యోమగాములు. స్థలం ఆక్రమించి బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్న వైకాపా నేత. టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్థానికురాలి ఫిర్యాదు. ఇక వానలు లేకున్నా భూగర్భ జలాలు కిందటి ఏడాది కన్నా కొద్దిగా పైకి వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా 334 పార్టీల రద్దు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి 5 పార్టీలు ఉన్నాయండి. ఇక సీఎంకు రాఖీ కట్టిన మంత్రి సంధ్యారాణి గారు. గిరిజన అభివృద్ధి లక్ష్యంగా కాఫీ రైతులకు మరింత ప్రోత్సాహకం. పాడేరు పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. పర్యాటకంతో గిరిజనులకు జీవనోపాధి. ఇక 2029 నాటికి పేదలు సొంతింటి కల నెరవేరుస్తామని నెల్లూరులో 633 మందికి పట్టాల పంపిణీలో వర్చువల్గా పాల్గొన్న సీఎం గారు. అరకు కాఫీ మార్కెటింగ్కు టాటాతో MOU. ITDLతో రబ్బర్ కాఫీ బోర్డులో ఒప్పందం. ఇక 15న ట్రంప్ పుతిన్ భేటీ. యుద్ధం ముగింపుపై చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు వెల్లడి. భూభాగాలు మార్పిడి ప్రస్తావన కుదరదన్న జెలెన్స్కీ. చర్చలను స్వాగతించిన భారత్. కొన్ని దేశాలు అడ్డపొల్ల వేస్తున్నాయని రష్యా తెలిపిందండి. ఇక రాఖీ కట్టించుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. ఆ సమాచారం తెలిసి గుండెపోటుతో తండ్రి కన్నుమూత. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరు మృతి. అరటి బెరడు నుంచి చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ తయారీ. వృధాగా పాడేసిన కాండాన్ని తొలిచి ఫైబర్ యార్న్గా మార్పు. ఆకర్షణీయమైన రంగుల్లో కోరిన డిజైన్లు, చీరలు, హస్తకళాకృతులు. ఇక మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలో పుడతానని చంద్రబాబు గారు తెలిపారండి. వాగుల దగ్గరే చేపల రేవు. ఖర్చు ఆదా కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఒక్కో ప్రాజెక్టులో 150 కోట్లు ఆదా. ప్రతిపాదనలో కేంద్రానికి పంపిన మారిటైమ్ బోర్డు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎదురుకాల్పులు. 2 సైనికులు మృతి చెందారు. ఇక వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడ సేవ జరిగిందండి. ప్రజాసేవ వ్యాపారమైందని డబ్బులు ఖర్చు చేస్తేనే రాజకీయాల్లో స్థానం. మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కార స్వీకారోత్సవ సభలో జస్టిస్ ఎన్వి రమణ గారు తెలిపారండి. ఇక నిర్మలా సీతారామన్కు భారత లక్ష్మి ప్రదానం. ఆక్వారంగంపై అమెరికా బాధుడు. సింధూర్ ఎందుకు ఆపినట్టు అని కాంగ్రెస్ ప్రశ్నించిందండి. విదేశీ వర్సిటీలు వస్తున్నాయి. భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఇప్పటికే 14 విద్యా సంస్థలకు అనుమతి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైలో ఏర్పాటు. ఇక ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్ టవర్ హైదరాబాద్లోని గాంధీ సరోవర్ వద్ద నిర్మాణం. ఈఎన్సీ శ్రీనివాస్పై ఈ ప్రభుత్వంలోనూ తగ్గని ప్రేమ. గతంలో పట్టుబడిన ఏసీబీ కేసులో క్లీన్ చిట్. ఇక వైకాపా వాళ్ళు దళితులపై దాడులు ఆపడం లేదని టీడీపీ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు తెలిపారండి. భారత్ ఎవరికి తల వంచదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు. ఆధునాత సాంకేతికతోనే విద్యార్థులకు భవిష్యత్తు. NIT స్నానికోత్సవంలో TCS ప్రెసిడెంట్ వి రాజన్న గారు తెలిపారండి. కడప బజ్వేల్ ప్రధాన మార్గంలో కూలిన వంతెన. నేటి నుంచి తిరంగ యాత్రలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై SECకి వైకాపా ఫిర్యాదు. అల్లర్లు సృష్టించేందుకే వైకాపా ఎత్తులు. పులివెందులలో ఊరూరా సాక్షి రిపోర్టర్లు. సమావేశంలో టీడీపీ నేత బీటెక్ రవి విమర్శలు. ఇక ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి గారు. 12 నుంచి RTI ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ. అదనపు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. ఇక అన్నగా నిలిచి చీరలు పంపిన పవన్ కళ్యాణ్ గారు. దేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంక్ హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ పాక్ ఉద్రిక్తల్ని నేనే పరిష్కరించాలని మరోసారి పునరుద్ధరించుకున్న ట్రంప్ గారు. సత్వర న్యాయం అందించడంలో మొదటి స్థానమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు.
ఓపికతో ఉండండి, ట్రంప్ సుంకాలు పేకమెడలా కూలిపోతాయని భారత్కు అమెరికా ప్రొఫెసర్ సూచన. ఆహారం వద్దు, మా పిల్లలను రక్షించి తీసుకెళ్లండి అని దారాది బాధితుల ఆవేదన. ఇక భారత్ గగనతల మూసివేతతో పాక్ 126 కోట్ల నష్టం. భారత్తో ఎడబాటు అమెరికాకే చేటు. ట్రంప్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. అమెరికా రక్షణ మంత్రి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారంటండి. ఇక బాంకే బీహారీ ఆలయ నిర్వహణకు సుప్రీం కమిటీ. కెనడాలో కారు చిచ్చు, ఐరోపాపై కారు మబ్బు, 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన పొగ ధూళి, పలు ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం. ఇక క్లిష్ట సమయంలో మీరిచ్చిన మద్దతు మర్చిపోలేనని సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్కు లోకేష్ అభినందనలు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలంటండి ధృవీకరించిన సిఈసి. ఇక జార్ఖండ్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ఇంకా సాక్షిలో చూద్దామండి ఒకసారి. పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలు, ఓ భారీ విమానాన్ని కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారండి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధినేత పుతిన్ భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్ తమ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారండి. ఇక జమ్మూ కాశ్మీర్లో కుల్గంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ఆర్మీ జవాన్లు నేలకొరిగారు. గంజాయి మత్తులో వృద్ధురాల్ని హత్య చేశారండి అనకాపల్లి జిల్లాలో. ఇక వాన వెనక్కు ఖరీఫ్ను వెంటాడుతున్న వర్షాభావం. సీజన్ ప్రారంభమై 2 నెలలు అయినా ముందుకు సాగిన సాగు. 26.89% లోటు వర్షపాతం. 12 జిల్లాల్లో తీవ్ర లోటు. వర్షాధార ప్రాంతాల్లో జాడలేని పంటలు. రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం. వేరుశనగను దెబ్బతీసిన బెట్ట పరిస్థితులు. 14.30 లక్షల ఎకరాలకు గాను 3.30 లక్షల ఎకరాల్లోనే సాగు. అదును దాటిపోవడంతో వేరుశనగ రైతులు గగ్గోలు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై దృష్టి పెట్టని ప్రభుత్వం. ఇక ఆటవిక అరాచకం. జరగని ఘటనలో వేలుపుల రాము A1గా మరో 50 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై SC/ST అట్రాసిటీ కేసు. అసలు దాడి చేసిన టీడీపీ మోక కళ్ళెదుటే తిరుగుతున్న పట్టించుకొని పోలీసులు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాపు పోలీస్ యంత్రాంగం దమనకాండ. ఒక పులివెందుల మండలంలోని 150 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్. ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ నుంచి వారిని తప్పించాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. ఇన్ని చేసిన ఫలితం లేక తాజాగా పోలింగ్ బూతుల మార్పిడికి కుట్ర. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళో ఓటర్లు అటు ఇటు మార్పు. పోలింగ్ బూతులను తమ ఆధీనంలోకి తీసుకుని రిగ్గింగ్ చేసుకోవాలనే పన్నాగం. ఫస్ట్ స్టేజ్ టార్గెట్ 1,00,000. మెడికల్, దివ్యాంగ పెన్షన్లు భారీగా తగ్గించుకునేలాగా కూటమి సర్కార్ స్కెచ్. రాష్ట్రంలో ఈ పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు 8.18 లక్షలు. పరీక్షలకు రావాలి అంటూ 7 లక్షల మందికి నోటీసులు. ఇక టీడీపీ ఎమ్మెల్యే భర్తీ, డబ్బులు ఇస్తేనే కోఆపరేషన్. అనంతపురంలో రేషన్ డీలర్ల సంఘం నాయకుల దందా. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుట్టినరోజున ఫ్లెక్సీల కోసం అంటూ వసూళ్లు. ఒక్కో డీలర్ నుంచి 5,000 డిమాండ్. ఇవ్వకుంటే దుకాణం మూతి ఏం చేస్తానని బెదిరింపులు. 100 షాపుల నుంచి 5 లక్షల వసూళ్లకు ప్లాన్. ఇక పండగ సీజన్లో రైల్వేల బంపర్ ఆఫర్. దీపావళి చత్ సెలవుల రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు. రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై 20% రాయితీ. ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం. అక్టోబర్ 13 నుంచి చేసే ప్రయాణాల్లో రౌండ్ ట్రిప్ ప్యాకేజ్. ఇక సూపర్ ఏజర్, వీళ్ళ జ్ఞాపక శక్తి సూపర్. మనిషి మెదడు వృద్ధాప్యంలో కుంచుకుపోతుంది, జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. అయినప్పటికీ సూపర్ ఏజర్స్ అని శాస్త్రవేత్త పరిశోధకులు పేర్కొంటున్న కొందరిలో అలా జరగడం లేదు. 80 ఏళ్ళు వయసు దాటిన వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మనుషులను చక్కగా గుర్తుపడతారు. ఇక నానోక్రాఫ్ట్తో కృష్ణ బిలాల రహస్యాల ఛేదన. పేపర్ క్లిప్ కంటే తక్కువ బరువు ఉండే వ్యోమనౌక. 100 ఏళ్లలో బ్లాక్ హోల్స్ సమీపంలోకి పయనం. ఆస్ట్రోఫిజిస్ట్ కాసిమో బాంబీ వెల్లడించారంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అటెన్షన్ చంద్రబాబు. నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు విభజించుకోలేక, విక్రయించలేక రైతుల ప్లాట్లు. 2,000 గజాల ప్లాట్లను కొనేవారెవరు? నాడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు నేడు విభజనకు నిబంధనలకు ఒప్పుకోవడం లేదన్న అధికారులు. నగరం అద్దం పేరుతో అద్దం లేని ఆంక్షలు. సంక్లిష్టంగా మారిన సింగపూర్ మాస్టర్ ప్లాన్. సీఎం జోక్యం చేసుకోవాలని రైతుల విన్నతి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన మమ్మల్ని కష్టపెట్టి అందమైన నగరం ఎలా నిర్మిస్తారు? రైతులు నమ్ముకుంటే నష్టపోయిన వారెవరూ లేరు. ఇక్కడ రైతులు నష్టపోతూ రాజధానికి ప్రాణం పోశారు. ఇలాంటి చోట రైతుల డిమాండ్ పట్టించుకోకుండా అడ్డగోలుగా రూల్స్ పెడితే ఎలాగా? ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పెద్ద ప్లాట్ల పునర్విభజన అమ్మకాలకు వీలు కల్పించాలని అధికారులకు నివేదికలను పరిగణంలోకి తీసుకుంటే రైతులు అన్యాయం అయిపోతారని వెంకటేశ్వర్లని అతను తెలిపారంటండి తుళ్ళూరులో. ఇక రొయ్యకు ట్రంప్ దెబ్బ. సుంకాల బాధుడితో విలువల. ఎగుమతుల్లో దేశంలోని ఏపీ టాప్. ఏటా 20,000 కోట్ల ఎగుమతులు, అందులో అమెరికాకి 16,000 కోట్లు. గోదావరి జిల్లా వాటానే 60%. ఇక సుంకాల ప్రకటనతో పడిపోయిన ధర. టన్నుకు 40,000కు పైగా నష్టం. ధరలు మరింత తగ్గే అవకాశం. సత్వర న్యాయం, పటిష్ట పోలీసింగ్లో ఏపీ బెస్ట్. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో 2వ స్థానం. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. నాటి పాలకుల నిర్వాహకంతో 2022లో 5వ స్థానం. కూటమి రాకతో గాడిన పడిన శాంతి భద్రతలు. జైలు శాఖ పనితీరులో 4వ ర్యాంక్. జైలు శాఖలో మహిళా భాగస్వామ్యంలో ఏపీ టాప్.
ఖైదీల సంక్షేమంలో మన రాష్ట్రమే బెస్ట్, అగ్రస్థానంలో నిలబెడతామని సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ట్రంప్ దూకుడుకు బ్రిక్స్ బ్రేక్, టారిఫ్ బెదిరింపులకు వ్యతిరేకంగా గలం, ఐక్యచరణకు సన్నాహాలు, అమెరికా ఒత్తిళ్లకు తలగ్గని భారత్, రష్యా, చైనా, బ్రెజిల్తో సంభాషణలు, ఎస్సీఓ వేదికపై బ్రిక్స్ నేతల కీలక భేటీ, డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టికి యోచన, ఇప్పటికే మోడీకి ఆహ్వానం పలిగిన జిన్పింగ్ గారు, ట్రంప్ ప్యాకమేడ కోరడం ఖాయమని, టారిఫ్లతో అమెరికాకే తీవ్ర నష్టం, సుంకాలపై ట్రంప్వి చెత్త నిర్ణయాలు, ప్రస్తుతం వాణిజ్య విధానాలు అర్ధరహితం, అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం, యుఎస్ ఆర్థికవేత్త ప్రొఫెసర్ స్టీవ్ హంకీ తెలిపారండి. ఇక మార్కెటింగ్ మాత్రం 21 ఒప్పందాలు, అరకు కాఫీ గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్, అంతర్జాతీయంగా బ్రాండింగ్ లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు, టాటా సంస్థతో ఎంఓయు, ఐటీడీఏలతో రబ్బర్ కాఫీ బోట్ల ఒప్పందాలు, అరకు కాఫీకి ప్రోత్సాహకం, జీసీసీతో ఎంఓయు, ముందుకొచ్చిన హతీ సర్వీస్, ఇక రెడ్ చెర్రీ ప్రాసెసింగ్కు సబ్కో సంస్థ రెడీ, ఏజెన్సీలు హోంశాల అభివృద్ధికి ఓయోసై, ఇక ఈసీపై నమ్మకం లేకుంటే లోక్సభకు రాజీనామా చేయండి అని రాహుల్కు బీజేపీ కౌంటర్ తెలిపిందండి. ఆంధ్ర యూనివర్సిటీలో క్వాంటమ్ శాఖ, బీటెక్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ రాష్ట్రంలో తొలిసారి అందుబాటులోకి, 30 మంది విద్యార్థులతో తరగతుల ప్రారంభం, సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా అడుగులు. ఇంకా బనకచర్లపై ముందుకెలా, పర్యావరణ అంశాలతో సహా కేంద్రానికి సమగ్ర నివేదిక, సిడబ్ల్యూసీ నిర్ణయానికై నిరీక్షణ, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు, నిపుణులతో సీఎం చంద్రబాబు సుమాలోచన, మిగులు జలాలపై తెలంగాణ వితండ వాదన, కేసీఆర్ లేఖలో మిగులు జలాలపై వాస్తవాలు, దిగువ రాష్ట్రాలకు హక్కులు వక్రభాష్యం, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పని చంద్రబాబు, కానీ ఇప్పుడు బనకచర్లపై పొరుగు రాష్ట్రం వ్యతిరేకత, హై లెవెల్ కమిటీ భేటీకి మరోసారి సంప్రదింపులు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. ట్రంప్ టారిఫ్ ప్రభావం పరిమితమే, పరిశీలనలో 2 అనుబంధ కంపెనీల ఐపీఓలు, ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు తెలిపారు. విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధమవుతున్న స్కైరూట్ ఏరోస్పేస్ స్టేజ్ 1 స్టాటిక్ పరీక్ష విజయవంతమైంది. ఇక టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూ, సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు, ఎగుమతిదారులకు త్వరలోనే 2250 కోట్ల ప్రోత్సాహక పథకం. ఇక స్పోర్ట్స్ షూ విభాగంలోకి రెడ్ చీఫ్, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ త్రైమాసిక లాభం 20.40 కోట్లు, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లాభం 1881 కోట్లు అంటండి. ఇక 2-3 నెలల లోపలే భారత్ ఒమాన్ ఎఫ్టీఐ ఏర్పాటు. ఇక భారత్కు భారీ ఎగుమతి అవకాశాలు, $875 బిలియన్ ఐరోపా మార్కెట్కు ఎఫ్టీఐ వల్లే ఇది ప్రయోజనం, బీసీజీ తెలిపిందండి. బ్రిటన్ ఎఫ్టీఐతో పాటు మరింత వాణిజ్యం, ఇక 3 ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యమని జేడబ్ల్యూఎస్ సిమెంట్ తెలిపిందండి. భోజన తయారీ ఖర్చు తగ్గింది. ఇక బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం యువత నుంచే అధిక దరఖాస్తులని వర్క్ ఇండియా నివేదిక తెలిపిందండి. ఇక జీఎస్టీ ఏటీ పూర్తిస్థాయి కార్యకలాపాల త్వరలోనే, సాంకేతిక జ్యుడిషియల్ సభ్యుల నియామకం, ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే లావాదేవీల రుసుము రద్దు, సెబీ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఎగుమతులు 47% పెరిగాయని ఐసీఈఏ తెలిపిందండి. భారత్లో రోయల్స్ రాయిస్ ఎంఆర్ఓ కేంద్రం. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. గుజరాత్ వడోదరలో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒప్పంద ప్రాతిపాదన మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 125 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు $850. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 30 లోపల దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. నాగ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో సీనియర్ నాన్ రెసిడెంట్ అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 108. దరఖాస్తు ఫీజు $500. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 2025 ఆగస్టు 19 వరకు. కర్ణాటక కలంబుగిరిలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20-21 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక నార్త్ వెస్టర్న్ రైల్వేలో 54 ఉద్యోగాలు, డిగ్రీ, ఇంటర్ 10వ తరగతి ఐటీఐలో ఉత్తీర్ణులు అర్హులు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.